వైఎస్ఆర్ కుటుంబం వెంటనే మేమందరము అని మరొక్కసారి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమందరము ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఈ మూవీ చూస్తే ఇంకొకసారి జగనన్న ఆ రోజు ఎంత కష్టపడ్డాడు, జగనన్నని ఎంత బాధపెట్టారు అనేది కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు మహిరాఘవ గారు తీశారు. దానిలో జీవ నటన లిటరల్లీ జగనన్న అక్కడ నిజంగా కనిపిస్తున్నాడా అని ప్రతి ఒక్క జగనన్న అభిమాని కంటతడి పెట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి. అక్కడ ప్రతి ఒక్కరూ సినిమాను చూసి విజయవంతం చేయండి. జగనన్న సిద్ధం ఎలక్షన్లకు అని చెప్పాడు కదా, అలానే తిరుగులేని విజయాన్ని ఇవ్వడానికి మనందరం కూడా జగనన్న వెంట సిద్ధం అని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అంటే ఈ సినిమాలో రియల్ స్టోరీ ఉందా మేడం? 100% రియల్ స్టోరీ అండి. సోనియా గాంధీ గారు జగనన్నని అక్రమంగా కేసులు పెట్టి ఆయనని ఎంత వేధించారు అనేది చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. అంటే గుండెకి హత్తుకుంటుంది సినిమా. ఈ సినిమా వల్ల వచ్చే ఎలక్షన్లో జగన్ గారికి ప్లస్ మైనస్? 100% ప్లస్సే అండి. అంటే సినిమా వల్ల ప్లస్సే. జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు అంటే దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదండి. ప్రతి ఒక్క సంక్షేమ పథకం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని ఎవరైతే అర్హులైన పేదలు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళే పథకాలు చేస్తున్నారు. కాబట్టి జగనన్న లాంటి నాయకుడు నేనున్నాను, నేను విన్నాను, మీ అందరి సమస్యలు నేను తీరుస్తాను అని ఒక భరోసా ఇచ్చిన నాయకుడు జగనన్న. 100% జగనన్నకి ప్రతిదీ అనుకూలంగా నడుస్తుందండి. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్. చాలా చాలా బాగుంది. ఇంకా ఎందుకంటే ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు చాలా కాన్సన్ట్రేట్ చేసి పర్ఫెక్ట్గా పాత్రలను పర్ఫెక్ట్గా ట్యూన్ చేసి తీయడం జరిగింది. ఎక్కడే కానీ ఎక్సాగరేషన్ లేదు. మొత్తం ఫ్యాక్ట్ ఏం జరిగిందో అంతా కరెక్ట్గా డేటా కలెక్ట్ చేసి ప్రతి స్టెప్పును జాగ్రత్తగా తీయడం జరిగింది. ఏదో ఫిల్మ్ అంటే ఊరికే ఒకరు కొడితే 20 మంది గాలికి ఎగిరిపోతారు అట్లా లేదు ఎక్కడే కానీ. వైఎస్ఆర్ గారు ఎలా చేశారు దాన్ని, వైఎస్ఆర్ గారి మనసులో ఉండేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముందుకు తీసుకెళ్ళగలిగినారు, వచ్చే రోజుల్లో కూడా ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది మనకు కళ్ళ కట్టినట్టు చూపించారు. ఎస్పెషల్లీ జీవా గారు ఫిల్మ్లో జీవించేశారు. మమ్మూటి గారు చాలా బాగా యాక్షన్ చేస్తారు, యాత్ర 1 చాలా బాగుంది అని చాలామంది అనుకున్నాము. కానీ జీవా గారు మాత్రము జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవించేశారు. అది ఒకసారి చూస్తే మనకు తృప్తి తీరదు సినిమా. కనీసం అంటే 4-5 సార్లు చూస్తే కానీ మళ్ళీ వచ్చి తృప్తి తీరుతుంది. అంత అవుట్లైన్ స్టోరీ అందరూ ముందుండే వాళ్ళందరూ చెప్పారు, అందరికీ తెలిసిందే. సోనియా గాంధీ ఎలా టార్చర్ పెట్టారు, అపోజిషన్ మొత్తం లీడర్స్ అందరు కలిసి, ఇటు సోనియా గాంధీ అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, హైకమాండ్ వృద్ధ నాయకులు అయితేనేమి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయతో ఎలా ఇబ్బంది పెట్టారు. ఆయన వేరే వాళ్ళ మాదిరి పార్టీని చీల్చడం కానీ, వెన్నుపోట్లు పంచడం కానీ, లేకుంటే మతాన్ని అడ్డం పెట్టుకోనో కులాన్ని అడ్డం పెట్టుకోనో పార్టీని పెట్టడం కానీ ఇట్లాంటి తిక్క పనులు ఏమీ చేయకుండా ఓన్లీ వైఎస్ఆర్ అభిమానులను, ప్రజలను, దేవుని నమ్ముకొని పార్టీ ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు, ఎలా ముందుకెళ్ళారనే దాని గురించి చక్కగా డైరెక్టర్ గారు పర్ఫెక్ట్గా ట్యూన్ చేసి ఫ్యాక్ట్ ఏది ఉందో అదే చూపించారు. నేను అనుకోవడం అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని